నీటి నుంచి బయటకొస్తే చాలు ఒళ్లంతా కాలిపోతున్నట్లు తీవ్రమైన మంటతో బాధపడుతున్న బెంగాల్ బాలుడిని ఆదుకునేందుకు అనంత్ అంబానీ ముందుకొచ్చారు. మెరుగైన వైద్యం కోసం ఆ బాలుడిని హుటాహుటిన ముంబైకి ఎయిర్ లిఫ్ట్ చేయించారు. నీళ్ల నుంచి బయటకొస్తే చాలు మంటతో బాధపడుతున్న బాలుడికి అత్యుత్తమ డాక్టర్లతో వైద్యం అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దంక ప్రాంతానికి చెందిన ఇక్బాల్ అనే టీనేజర్ అరుదైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. నీటిలో నుంచి బయటకు రాగానే అతని శరీరమంతా తీవ్రమైన మంటతో రగిలిపోయేది. దీనికి తోడు ఏదో అతీత శక్తి తనను ఆవహించినట్లుగా ప్రవర్తించేవాడు. దీంతో రోజులు రాత్రుల తరబడి స్థానికంగా ఉండే చెరువులోనే గడిపేవాడు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నీటిలో తేలుతూ కనిపించేవాడు. కొడుకు పరిస్థితి చూసి కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు గతంలో ఆసుపత్రికి తీసుకెళ్లినా ఎలాంటి మార్పు రాలేదు. పైగా దీర్ఘకాలిక చికిత్స చేయించే స్తోమత లేక దాతల సాయం కోసం ఎదురు చూశారు. ఇటీవల ఇక్బాల్ చెరువులో నీటిపై తేలుతూ స్నాక్స్ తింటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ దృష్టికి చేరింది. బాలుడి పరిస్థితి చూసి చలించిపోయిన ఆయన వెంటనే స్పందించారు. తన సిబ్బందిని అప్రమత్తం చేసి మెడికల్ నిపుణుల బృందంతో మాట్లాడించారు. అనంత్ అంబానీ ఆదేశాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఇక్బాల్ ను ముంబైకి ఎయిర్ లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో అతనికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఎక్కువసేపు నీటిలో ఉండటం వల్ల ఎదురయ్యే ఆరోగ్య ప్రమాదాలపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలం పాటు నీటిలో ఉండటం వల్ల చర్మం పాలిపోయి బాగా మెత్తబడిపోయి పగుళ్లు వచ్చే ప్రమాదముందని చెప్పారు. నిరంతరం తేమలో ఉండటం వల్ల ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వేగంగా సోకుతాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలుడు ఎక్కువ సమయం నీటిలో ఉండకూడదని, తక్షణమే పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చెయ్యాలని సూచించారు. అనంత్ అంబానీ చొరవతో ఇప్పుడు ఇక్బాల్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోని అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న ఈ బాలుడు త్వరలోనే పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడుపుతాడని అందరూ ఆశిస్తున్నారు.